జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీవిడ్చుడితోని ఆ సీట్ ఖాళీ అయింది. దానికి 6 నెలల లోపు ఎన్నికలు పెట్టి కొత్త ఎమ్మెల్యేతోని ఖాళీని భర్తీ చేయాలి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే వార్తలు మాత్రం ముందుగానే దుమ్ము లేపుతున్నాయి. అందరికీ నమస్కారం. నేను 100%లో పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. ఇన్నరా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేసేది ఎవరో కాదు, నేనే అంటుండు కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్. పోయినసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవుడుకు ఎన్నో కారణాలుండే, కానీ ఇప్పుడు మాత్రం గెలిచి తీరుతాం, బాగా కష్టపడతాం అంటుండు. అంటే ఎవ్వరు చెప్పకముందే తన టికెట్ తానే ప్రకటిస్తాడు. కాంగ్రెస్ పార్టీలు ఇట్లా జరుగుడు కామనే కానీ పార్టీ అధ్యక్షుడు మాత్రం అట్లా కుదరదని ఖరాఖండిగా చెప్పిండు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. మీరెన్ని ధీమాలు పెట్టుకున్నా అది మీ వరకే. ఎవరు పోటీ చేయాలనేది తేల్చేది ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు ఇంట్లో కాదు. దానికి పెద్ద వడపోత కార్యం ఉంటుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోవాలి, పేర్లు వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప ఎవరెన్ని మొత్తుకున్నా అన్ని ఉత్తమాటలే అన్నట్టు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్. మరి అజారుద్దీన్ ఏమో అధిష్టానం కరుణ కటాక్షాలు నాకే ఉన్నాయి అంటుండు. खरगे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चाहिए चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 21-20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा. और सब लोग तो बहुत कह रहे हैं कि मेन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से जरूर लड़ूंगा. ఇక్కడోళ్ళు కాదు, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేల దీవెనలు నాకే ఉన్నాయి. ఇక నాకు కాకుండా ఇంకెవరికి సీట్ వస్తుంది? ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నది. జనం కూడా గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీటు ఎవరికి వస్తుంది, ఢిల్లీ పెద్దల దీవెనలు ఎవరికుంటాయి, మహేష్ కుమార్ గౌడ్ మాట చెల్లుతుందా, అజారుద్దీన్ పట్టిన పంతం గెలుస్తుందా, ఆఖరికి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది ముందే తెలుస్తుంది. ఇక రాజకీయ విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అని అంటారు, కానీ తగ్గుడు కాదు, పాతాళానికే పడిపోతున్నాయి. అంతకంటే ఇంకా కిందికి దిగజారుతున్నాయి. రాజకీయాలంటేనే కంపరం పుట్టి ఒళ్ళు జలధరిస్తున్నది. గలీజ్ గత్తర లేపుతున్నారు రాజకీయాలను. డైనోజర్లు, డ్రాగన్లు అంతరించిపోయినట్టు రాజకీయాలలో కూడా నిజాలు మాట్లాడు అంతరించిపోతుంది కావచ్చు. శిశిషి ఎంత కంపు లేపుతున్నారు చూడండి పాలిటిక్స్ ను. రాజకీయాలు చేస్తే హుందాగా వైట్ కాలర్ రాజకీయాలు చేయాలి తప్ప ఈ బేకార్ పాలిటిక్స్ ఏంద్రా అయ్యా. శిశిషి నవ్వేటోని ముంగట సిగ్గు పోతున్నది. చూసిండ్రా ఎసొంటి వార్తలు వండినరో. సిగ్గు శరమున్న ఏ జర్నలిస్ట్ అయినా ఇట్లా తప్పుడు వార్తలు రాస్తారా? ఏం కాకుండా ఎంతో అయినట్టు ఉద్దర ముచ్చట్లను నొడిస్తారా? మరి ఎవరు ఇట్లా రాసిందంటే రాజకీయ లీడర్లే వాళ్ళ గిట్టనోళ్ళ మీద ఇగో ఇట్లా చిల్లర వార్తలు రాయిస్తున్నారు. తెలంగాణ పరువును అంగట్ల అర్రాజు వాడినట్టు చేస్తున్నారు. అర్ధరాత్రి సీఎం చక్కర్లు కొట్టిండట, హెల్మెట్ పెట్టుకొని ఓ సినిమా హీరోయిన్ కాల్చేదానికి పోయిండట. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే అక్కడ కొద్దిగా లొల్లయిందట. ఎంబటే మేడం ఫోన్ చేసి లోపలికి పంపుండ్రు అన్నదట. తిరుగు ప్రయాణంలో అదే సెక్యూరిటీ వాళ్ళు సీఎంను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ అడిగిండ్రట. సీఎం ఏంది, సెక్యూరిటీ లేకుండా రాత్రిపూట సీఎం తిరుగుతాడా? అట్లా రూల్స్ ఒప్పుకుంటాయా? రాష్ట్రానికి సీఎం హీరోయిన్ ని కలిసేతానికి సీక్రెట్ గా ఓబడైంది. ఇదేమన్నా వార్తేనా? సిగ్గు శరం ఉండాలి కదా రాసినోనికి రాయించినోనికి. ఆ వార్తే గలీజున్నదంటే ఇంకో వార్త ఇంకింత కంపరంగున్నది. అర్ధరాత్రి కేటీఆర్ హంగామా చేసిండట. ఓ సినిమా హీరోయిన్ కలిసేతానికి ఫిలిం నగర్ పోయిండట. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే కార్ దిగి గేటు కాడ కాపలున్న మనిషిని షాతిలో అన్నిండట. ఆ లొల్లికి జనం గుంపైండ్రట. ఎంబటే హీరోయిన్ బయటకు వచ్చి కేటీఆర్ను లోపలికి తీసుకొని పోయిందట. అక్కడ కొంతమంది సెల్ ఫోన్లో వీడియోలు తీస్తే వాటిని కేటీఆర్ గుంజుకొని వాళ్ళ కొట్టిండట. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? ఫాల్తుగాళ్ళు ఫాల్తు వార్తలను రాస్తున్నారు, రాయిస్తున్నారు. ఇదేనా రాజకీయాల స్ఫూర్తి? రాజకీయాలు చేయొద్దని ఎవరు అంటలేరు, కానీ హుందాగా ఉండాలి కదా అవి.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గట్లనే చేస్తున్నారు. 2 పార్టీలోళ్ళు కలిసి తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు. దయచేసి చిల్లర రాజకీయాలు చేయొద్దని తెలంగాణ పబ్లిక్ తరపున కోరుతున్నాం. చేస్తే హుందాగుండే వైట్ కాలర్ రాజకీయాలు చేయాలి తప్ప ఈ బేకార్ పాలిటిక్స్ ఏందిరా? ఉన్న కుర్చీలు కాపాడుకోనికి కొత్త కుర్చీలు ఎక్కటానికి దేనికైనా తెగిస్తారా? ముఖం మీద ఉంచేటట్టు చేసుకుంటారా? మేము ఎవ్వలం సొక్కపూసలం కాదని నిరూపించుకుంటున్నారు. శిశిషి మీ పాలిటిక్స్ పాడగాను. మున్సిపాలిటీ మోరీల కంటే కంపు కొడుతున్నాయి. ఇప్పటికైనా ఇజ్జత్ తెచ్చుకొని ఇసొంటి గలీజ్ గత్తర పంచాలు బంధు పెట్టుండ్రి అని కోరుతున్నాం. అయినా ఇట్లనే చేస్తామంటే జనానికి నిజమేంది తప్పేంది అనేది తెలుసు. పార్టీలతోని భేదం లేకుంటే ఇసొంటి వార్తలు ప్రచారం చేసే ఫాల్తు కాలను పబ్లికే ఈడ్చిదంటారు. ఫైలమ్మల మీ ఇష్టం ఇక అటెన్క.